హలో అండి, నమస్తే. వెల్కమ్ టు టీ టైమ్ తెలుగు. నేను మీ అంజలి. సో బేసికల్గా ఈవిడ మనందరికీ బాగా తెలుసు అనమాట, చాలా ఫేమస్. ఈవిడ నవ్వితే చాలా బాగుంటారు. అండ్ చిన్న ఏజ్లోనే హీరోయిన్గా పరిచయం అయ్యి ఆ తర్వాత వద్దు సినిమాల్లో మనం కన్నా సీరియల్స్లో బాగా, అంటే లైక్ ప్రతి ఇంట్లోని ఇలాంటి అమ్మాయి పక్కాగా ఉంటుంది అని అయితే ఆవిడని చూస్తే తెలుస్తుంది. షీ ఈజ్ నన్ అదర్ దెన్ వన్ అండ్ ఓన్లీ సుహాసిని గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి చాలా ముచ్చట్లు తెలుసుకుందాం, చాలా ఇంపార్టెంట్ థింగ్స్ కూడా ఆవిడ గురించి తెలుసుకుందాం అనమాట. సో హాయ్ అండి, నమస్తే. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలేటెడ్గా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ, విష్ యూ ది సేమ్. అండ్ ఎలాగో మనది ఇది సంక్రాంతి స్పెషల్ కాబట్టి హ్యాపీ సంక్రాంతి అడ్వాన్స్గా. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్, వాళ్ళ తరఫు నుంచి నా తరఫు నుంచి కూడా. సో బేసికల్గా నేనేం అడగాలనుకుంటున్నానంటే 2026 ఎలా ఉంది? స్టార్టింగే కదా, అప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే మీరే అన్నారు కదా, ఇప్పుడే స్టార్ట్ అయిందని. స్టార్టింగ్ లాగే ఉంది. చూడాలి ఇంకా, అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి చాలా బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటాను. అబ్బా సూపర్. సో యాజ్ ఏ మెన్షన్, చైల్డ్ ఆర్టిస్ట్గా కెరియర్ని స్టార్ట్, సారీ చైల్డ్ ఆర్టిస్ట్ అండి, చైల్డ్ ఉన్నప్పుడే హీరోయిన్గా. కొంచెం కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే 15 yearsకే నేను హీరోయిన్ అయిపోయాను. అవును. సో ఆ ఏజ్లో ఏం తెలీదు, అంటే జస్ట్ లక్కీగా నాకు జయ గారు లేడీ డైరెక్టర్ అవ్వడం వల్ల ఆవిడ ఏం చెప్తే నవ్వమంటే నవ్వేదాన్ని, ఇట్లా చేయంటే అట్లా చేసేదాన్ని. చాలా బాగా ఇంట్లో వాళ్ళ డాటర్లా చూసుకున్నారు నన్ను. సో అదే ఆ 15 yearsకి వచ్చేసాను, అయిపోయింది, హీరోయిన్ అయిపోయాను. ఓకే. బట్ అంటే లైక్ ఆ టైంలో ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్టులకి డిమాండ్ ఎక్కువ ఉంది. వాళ్ళు అంటే హీరోయిన్కి చిన్నపిల్ల చేసినా హీరోయిన్స్గా చేసినా ఎక్కువ డిమాండ్ ఉండే. బట్ అప్పట్లో ఎలా ట్రీట్ చేసేవారు? అంటే లైక్ మీతో పాటు ఎవరైనా వచ్చేవారా ఏంటి? నాతో పాటు మా ఫాదర్ మదర్ ఎప్పుడు నాతోనే ఉండేవాళ్ళు. ఎప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నా, ఈవెన్ నేను తర్వాత తమిళ్లో చేశాను మూవీస్ కొన్ని. సో అప్పుడు నాకు ఫాదర్ నాతోనే ఉండేవాళ్ళు, మదర్ ఫాదర్ ఎవరో ఒకరు కంపల్సరీ నాతో ఉండేవాళ్ళు, మస్ట్ అనమాట. బట్ చంటిగాడ్ అప్పుడు నేను టచ్ వుడ్, నేను చాలా లక్కీ ఏంటంటే ఆ టీం కావచ్చు, జయ గారు లేడీ డైరెక్టర్ కావచ్చు, దానివల్ల నాకు అసలు సినిమా అంటే బయట ఇలా ఉంటుందా అలా ఉంటుందా నా ఫీలింగ్ ఏం లేదు. జస్ట్ నాకు ఒక చాలా కంఫర్ట్ జోన్ ఇచ్చారు ఆవిడ. నేను ఎలా చెప్తే, అంటే నాకు ఇది కంఫర్ట్ లేదు. ఒక సాంగ్ ఉంటుంది బోట్లో, కొంచెం డ్రెస్ కొంచెం నడుము కనిపిస్తూ అట్లా కోట్ తీసేసి అలా ఉంటుందన్నమాట. నేను వెళ్ళి ప్లీజ్ మ్యామ్ నేను కోట్ తీయని, అందరూ ఉన్నారు కదా అని చెప్పాను. నో ప్రాబ్లం, నువ్వు కోట్ తీయక్కర్లేదు అని చెప్పిన ఆవిడ అక్కడ చేయనీయకుండా, అది పాలకొల్లు రాజమండ్రిలో చేసామన్నమాట, ఒక బోట్ సెటప్ వేసి. సో అక్కడ చేయనివ్వకుండా ఆవిడ మళ్ళీ ఇక్కడికి వచ్చి పద్మాలయ స్టూడియోస్లో దానికోసం మళ్ళీ సెటప్ పెట్టి ఇక్కడ సపరేట్గా ఎవరు లేకుండా షూట్ చేసింది ఆ కోట్ తీసిన సీన్స్ నాకు స్పెషల్లీ మీకోసం. అంటే నాకు ఆ కంఫర్ట్ జోన్ కోసం నా కోసం కొన్ని చేసి అలా చేసింది ఆవిడ. సో 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 హ్యాపీ. అంటే నాకు అంత మంచిగా చూసుకునే డైరెక్టర్ దొరికారు కాబట్టి నాకు అసలు సినిమా ఇలా ఏమీ లేదు, అంత హ్యాపీగా చేసుకున్నాను. ఓకే. ఇండస్ట్రీకి రాక ముందు నుంచి సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటంటే, లైక్ వెరీ చిన్న ఏజ్లో వచ్చారు, బట్ అప్పటి వరకు సినిమాలు థియేటర్లో చూడడం లాంటివి చేసేవారా? ఐ లవ్ సినిమా అండి. అంటే ఇప్పుడంటే సినిమాలంటే కొంచెం చాలామంది అసలు ఓటీటీలో వచ్చేస్తే చూద్దాం, అప్పుడు ఓటీటీ అట్లా ఏం లేదు కదా. సో అప్పుడు థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడడం, ఆ ఫీల్, ఆ విజిల్స్ కానీ, ఫస్ట్ డే వెళ్ళి నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం సినిమా. థియేటర్లో ఏ సినిమా అయినా, ఇప్పుడైతే టాక్, ఇప్పుడు సినిమా హిట్ అయితే వెళ్ళాలి, ఆ టాక్ వచ్చిన బాగుంది కదా బాగాలేదు కదా అని ఇప్పుడు జడ్జి చేసి బాగుంటే వెళ్దాంలే లేకపోతే, అప్పుడు ఏ సినిమా అయినా సరే వెళ్ళాల్సిందే, థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయాల్సిందే, అంతే. సో చాలా ఇష్టం నాకు సినిమా అంటే. అండ్ ఎస్పెషల్లీ నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు స్కూల్ యానివర్సరీస్ అప్పుడు కూడా నాకు డ్యాన్స్, ఏదైతే ఆ పర్టికులర్గా 2 months డ్యాన్స్ ఉంటుంది మాకు, రిహార్సల్స్ కానీ మిగతా అన్ని రోజులు స్కూలుకి డుమ్మా కొట్టేదాన్ని. ఆ 2 months ఒక్కరోజు కూడా నాకు డుమ్మా ఉండదు అనమాట. అంటే అమ్మో నేను కంపల్సరీ వెళ్ళాలి, ఐ లవ్ డాన్స్ అని చెప్పని. సో నాకు ఆ డాన్స్ అంటే ఇష్టం. డాన్స్ వల్ల అలా యాక్టింగ్ అనేది, ఓపెన్గా చెప్తున్నా, చాలామంది మీ యాక్టింగ్ బాగుంటుంది అంటారు, కానీ నాకు ఫస్ట్ డాన్స్ అంటే ఇష్టం. డాన్స్ ద్వారా నేను యాక్టింగ్ చేయాలని వచ్చాను, అంతే. బాబా అసలు సరే. ఇప్పుడు ఫస్ట్ షో విజువల్స్ వేసి చూడడం ఇష్టం అన్నారు కదా, అలా ఇంట్లో తెలియకుండా ఫ్రెండ్స్తో ఎప్పుడైనా ఏదైనా సినిమాకి ఫస్ట్ షోకి వెళ్ళారా?
ఇంట్లో తెలియకుండా ఏం లేదండి. నేను ఆల్మోస్ట్ ఇంట్లో అంతా చెప్పే వెళ్తాను. యాక్చువల్ చెప్పాలంటే ఇంకా నేను అమ్మాయి చాలా సినిమాలకి వెళ్తాం నాన్నకు తెలియకుండా. నేను నాన్న మార్నింగ్ వెళ్ళిపోతే నైట్ వచ్చేవాళ్ళు. మేము ఏం చేసేవాళ్ళంటే అమ్మ నేను ఇద్దరము వెళ్ళిపోయేసి మళ్ళీ వచ్చేసి, అప్పట్లో థియేటర్స్లో నుంచి బయటకు వస్తే ఒక స్మెల్ వచ్చేది మన దగ్గర నుంచి. అవి ఆ ఫీల్ ఇప్పుడు రావట్లేదు, కానీ మనం థియేటర్కి వెళ్ళామని తెలిసిపోయింది. మేమమ్మ రాగానే ఆ బట్టలన్నీ తీసేసి మంచాల కింద లేకపోతే బట్టలు వాష్ చేసి పెట్టేసేవాళ్ళు. బికాజ్ ఎందుకంటే మా దగ్గర నుంచి ఆ స్మెల్ వస్తుంది, నాన్న ఎక్కడ చూసేస్తారోనని. సో అలా నేను అమ్మ మీ ఇద్దరం మంచి ఫ్రెండ్స్ లాగా అనమాట. నాకు బెస్ట్ ఎవర్ ఫ్రెండ్ అంటే అమ్మ అని చెప్పచ్చు. చిన్నప్పుడు నన్ను డ్యాన్స్లో కావచ్చు, ఈరోజు నేను ఇలా మీ ముందు ఇలా కనిపించానంటే అమ్మ వల్లే. అమ్మ నన్ను ఎంకరేజ్ చేసింది. సో అమ్మ వల్లే నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే కారణం అమ్మ వల్లే. సో మేమిద్దరం కలిసి, మీరు నమ్మరు, ఫస్ట్ షో మార్నింగ్ షో అండ్ మధ్యాహ్నం షో, ఇలా ఒక్కో రోజు అయితే 3 shows కంటిన్యూస్గా చూసిన సందర్భాలు కూడా. ఏ సినిమా అండి? చాలా ఉన్నాయండి, ఒకటే నేను చెప్తాను. మోస్ట్ మెమరబుల్ మూవీ ఇన్ థియేటర్స్ అమ్మతో చూసిందంటే? అమ్మతో అంటే నేను ఒక సినిమాని అప్పట్లో అమ్మతో, ఫ్రెండ్స్తో, ఇంకా చాలా మందితో చూసా. చాలా చిన్న అమ్మాయిని చాలా ఎక్కువ సార్లు చూసిందంటే ప్రేమించుకుందాంరా. అబ్బా, ఓకే, విక్టరీ వెంకటేష్ గారు. ప్రేమించుకుందాంరా, ఆ ఒక్క సాంగ్ కోసం చూసాం. పెళ్లి కల వచ్చేసిందే బాలా సాంగ్. ఆ సాంగ్ ఎంత నచ్చిందో ఏమో తెలియదు, ఐ డోంట్ నో. ఆ టైంలో ఈ సినిమా, ఇప్పుడన్నా ఈ సినిమా బాగాలేదు, ఆ సినిమా బాగాలేదు, అదేంటో తెలియదు. సినిమానే అంతే. ఏదో అంటారు చూడు, మేడం సార్ మేడం అంతే అన్నట్టు సినిమా అంతే. అబ్బా, ఓకే. సో అంటే లైక్ మీరు చూసినప్పుడు ఎన్ని ఏళ్ళు అయింది ఇండస్ట్రీలో ఉండి? ఎన్ని ఇయర్స్? ఆల్మోస్ట్ ఇప్పుడు నేను 2003లో వచ్చానండి నేను ఇండస్ట్రీకి. ఓకే, అంటే దగ్గర ఒక 20+ years అనుకుందాం. హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయిన మీరు మన తెలుగుతో పాటు తమిళ్, ఐ థింక్ కన్నడ, మలయాళం, ఈ లాంగ్వేజెస్లో కూడా బిజీ అయ్యారు. మలయాళం ఒకటి చేయలేదండి నేను. తెలుగు, తమిళ్, కన్నడ ఈ 3 చేశాను. భోజ్పూర్ చేశాను. భోజ్పూరి కూడా చేశాను. భోజ్పూర్ కూడా చేశాను. ఒక చిన్న మూవీ ఇంగ్లీష్లో కూడా చేశాను. ఓ నైస్. అక్కడ ఒక 2-3 థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి, న్యూయార్క్ అండ్ ఒక 2-3 థియేటర్స్లో రిలీజ్. మరి ఇంత బిజీ ఉండేవారు మీరు అంటే లైక్ ఆ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోలేక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారాల్సి వచ్చిందా? లేకపోతే ఎందుకంటే మీరు చూడడానికి చాలా బాగుంటారు, అంటే చాలామంది సీనియర్ సుహాసిని గారితో మిమ్మల్ని కంపేర్ చేస్తుంటారు, కానీ నాకు అంటే మీ లుక్స్ అవన్నీ చూస్తే నాకు సౌందర్య గారు గుర్తొస్తారు. రాజా సినిమాలో కావచ్చు, చాలా సినిమాస్లో ఆవిడ లుక్స్ అలానే ఉంటాయి. మరి అంత బిజీ ఉన్న మీరు హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయ్యి మంచి మంచి అవకాశాలు వచ్చే టైంలో మళ్ళీ ఎందుకు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కంటిన్యూ అవ్వడం? చాలా సినిమాస్లో అంటే కొన్ని క్యారెక్టర్స్ అవి చేస్తారు, ఎందుకు? దేని వల్ల? చెప్పాను కదండి, నా లక్కో లేకపోతే ఏమో తెలియదు, కానీ 15 yearsకి హీరోయిన్ అయిపోయాను. సో అంత చిన్న ఏజ్, నాకేమీ తెలియదు. చెప్పాను కదా చేయగారు ఏం చెప్తే వచ్చేసేదని. సో నాకు ఇండస్ట్రీ అంటే అసలు ఏమీ తెలియని అమ్మాయి. ఇండస్ట్రీనే నాకు కొత్త, యాక్టింగ్ కొత్త, ఇక్కడ ఎలా ఉండాలి, మేక్ ఓవర్ థింగ్, ఎనీథింగ్ ఏమీ తెలియదు నాకు. సో అంత చిన్న ఏజ్లో సో మనకి ఏం తెలుస్తుంది, ఇది చెయ్యాలి, ఇది కరెక్ట్ గైడెన్స్. నాదేం సినిమా బ్యాక్గ్రౌండ్ కూడా కాదు నా ఫ్యామిలీ. ఏదో మేము వచ్చాం చేసుకుందాం, ఓకే ఉందనుకుంటుంటే కంఫర్టబుల్గా హ్యాపీగా ఉందామంటే ఉందాం, లేకపోతే వెళ్ళిపోదాం నెల్లూరుకి, ఇదే ఉండే అనమాట. సో అవకాశాలు ఏదొచ్చినా అవి చేసుకుంటూ ఉండే. మనం ఇది చేసేసాలి, పెద్ద స్టార్ అయిపోవాలి, అలాంటి ఏం లేకుండా థాట్ ప్రాసెస్ ఉండేది కాదు. బట్ చండీగఢ్ నాకు చాలా పెద్దగా, అంటే ఎక్కడికి వెళ్ళినా మీరు నమ్మరు స్టిల్ ఇప్పుడు కూడా కొంతమంది మీరు చండీగఢ్ హీరోయిన్ కదా అంటారు. చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఆవిడ అంత పబ్లిసిటీ చేసి అంత చేసి జనాల్లోకి అంత పెద్ద, నేను చెప్పుకున్న సినిమా ఏదన్నా ఉందంటే నా కెరీర్లో చండీగఢ్ అని చెప్పుకోవాలని. ఆ తర్వాత చిన్నమ్మాయిని అవ్వడం, కొన్ని చెప్పాను కదా తమిళ్లో చేశానన్న. తమిళ్లో నేను ఇక్కడ యజ్ఞం సినిమా నేను అక్కడ హీరోయిన్గా చేశాను నేను. సో అది అయ్యింది. అక్కడ కూడా అన్ని చిన్న చిన్న ఎంట్రీలు, అక్కడ 16కి వెళ్ళిపోయాను. సో ఇక్కడ గ్యాప్ వచ్చింది. ఇక్కడ కొన్ని మంచి సినిమాలు మిస్ అయిన సందర్భాలు ఉన్నాయి కొన్ని. సో డేట్స్ ప్రాబ్లం వల్ల. సో అలా అయ్యి ఇంకా ఫైనల్గా మనకు ఒక టైం వచ్చేసరికి ఇంకా నేను వచ్చిన ఆపర్చునిటీని తీసుకోవాలనుకున్నాను. నేను ఇది రాలేదు, దీనికోసం వెళ్ళాలి, ఆఫీసెస్కి వెళ్ళి ఇలా అడగాలి, ఇలాంటివన్నీ తెలీదు. ఏది వస్తే అది తీసుకుందాం అనుకున్నాను, అదే యాక్సెప్ట్ చేశాను. ఓకే, ఏవో మిస్ అయ్యాను అన్నారు కదా సినిమాలు, ఏం సినిమాస్? ఎందుకులేండి మెన్షన్ చేయండి, పర్లేదు. అలాగో రిలీజ్ అయిపోయి ఉంటాయి సినిమాలు, బట్ అది ఎందుకు నా మెమరీస్ అవి అంతే అది సీక్రెట్. సరే మీకే అది కింద క్యాప్షన్ వేస్తున్నాను, ఏ మిస్ అయ్యాయని మీరే వదిలేదు. సరే సినిమా పేర్లు చెప్పొద్దు, కానీ పోనీ ఎవరి కాంబినేషన్ హీరోస్ పేర్లైనా చెప్పాడు. ఎన్నో సినిమాలు వచ్చి ఉంటాయి ఆ హీరోస్వి, బట్ ఈ హీరోతో అవకాశం మిస్ అయింది, నేను బాధపడ్డాను అని అంటే ఏ హీరో పేరు చెప్తారు? ఉన్నాయండి, ఒక 2 హీరోలు ఉన్నారు. పేర్లు చెప్పండి. సినిమా అడగలేదు నేను, పేర్లు అడిగారు. అవునా?
అర్రే రామ్ పోతినేని గారా? ఓకే, ఫీల్ అయ్యారా బాగా? ఆబ్వియస్గా ఉంటుంది కదా కొంచెం, అట్లీస్ట్ అరే చేస్తుంటే బాగుండేది. బట్ అక్కడ కూడా నేను తమిళ్లో సూపర్ గుడ్ ఫిలిమ్స్ వాళ్ళతో మంచి బ్యానర్సే చేస్తున్నా. ఓకే. బట్ ఎండ్ ఆఫ్ ద డే చిన్న ఏజ్ వచ్చాం. బట్ మనకి మూవీస్ రావడం ఒక ఒక ఎత్తు అయితే, మన హార్డ్ వర్క్, మన టాలెంట్, వీటితో పాటు లక్ కూడా ఉండాలి. ఆ సినిమాలు కూడా హిట్ అయ్యి అన్నీ కలిస్తేనే మనకి ఆ సక్సెస్ వస్తుంది. సో అన్నీ కలిసి రావాలి అంతే. ఓకే. అండ్ ఇప్పుడు చాలా వరకు ప్రొడ్యూసర్స్ ఏం చేస్తున్నారంటే హీరోయిన్తో పాటు ఉన్న కొంతమందిని, అంటే లైక్ హెయిర్ డ్రెస్సర్ అని, మేకప్ ఆర్టిస్ట్ అని, ఒక హీరోయిన్కి ఒక 10 మంది ఉంటారు, అంటే లైక్ వాళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు. అలా కొంతమంది హీరోయిన్స్ని బ్యానర్స్ నుంచి తీసేస్తున్నారు, అంటే వాళ్ళని పోషించలేక. బట్ సుహాసిని గారు హీరోయిన్గా మూవీస్లో చేసేటప్పుడు లైక్ ఆవిడతో పాటు ఎంతమంది ఉండేవారా? అంటే లైక్ కాస్ట్యూమ్ కానీ ఒకరు, హెయిర్ కానీ ఒకరు, మేకప్ కానీ ఒకరు, అలా. ఉండేవాళ్ళండి. అది ఎప్పుడు కామన్ థింగ్ అవి. అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అనమాట. కొంతమంది ఎక్కువ మంది తెచ్చుకుంటారు వాళ్ళ కంఫర్ట్ జోన్స్ బట్టి, కొంతమంది వాళ్ళకి తగ్గట్టు ఉంటుంది, ఎఫర్ట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. డెఫినెట్గా నాకు అప్పట్లో పర్సనల్ స్టాఫ్ ఉండేవాళ్ళు, నా పర్సనల్ మేకప్ మ్యాన్ ఉండేవాళ్ళు, హెయిర్ ఉండేవాళ్ళు, నా స్టాఫ్ నాకు ఉండేవాళ్ళు. వాళ్ళతో పాటు నా ఫాదర్ మదర్ ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు. సో నా స్టాఫ్ నాకు ఉండేవాళ్ళు. బట్ నాట్ ఇంతమంది, ఒక 3 మెంబర్స్ ఉండేవాళ్ళు. ఓకే. అండ్ సీరియల్స్, అపరంజి సీరియల్ నేను చూసేదాన్ని. వాజ్ లైక్ నాకు బాగా నచ్చేది అపరంజి సీరియల్. కానీ సినిమా నుంచి సీరియల్స్ ఆ జర్నీ అన్నది, అంటే లైక్ డెసిషన్ ఎవరిది, మీదా లేకపోతే ఇంట్లో అమ్మ కానీ నాన్న కానీ చెప్పడం లాంటిదా, ఏంటి ఎవరిది? కంప్లీట్గా ఈ క్రెడిట్ మొత్తం మా ఫాదర్కి ఇస్తాను నేను. ఓకే. ఫస్ట్ అసలు ఇండస్ట్రీలో సినిమాలే వద్దు అన్న మా ఫాదర్, చదువుకున్న కాడు చదువుకో, పెళ్లి చేసి పంపించేస్తాను అని అన్నారు. అలాంటిది సినిమాలోకి వచ్చాం. తర్వాత సీరియల్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు నేను అప్పుడే చిన్న ఏజ్లోనే 15K హీరోయిన్ అయ్యాను. సీరియల్లో చేసేటప్పుడు కూడా 18, 19 టీనేజ్ అప్పుడు కూడా నాకు. అదేమో చాలా పెద్ద క్యారెక్టరు. నేను అన్నాను, నాన్న నేను సీరియల్ చేయను నాన్న, నాకు వద్దు సీరియల్ చేస్తే. హీరోయిన్ అప్పుడు కొంచెం కొంచెం తెలుస్తుంది కదా, నేను హీరోయిన్ కదా, సినిమా హీరోయిన్ కదా నాన్న, సీరియల్ అంటే సీరియల్ తక్కువ అని కాదు. తర్వాత దీని గురించి నేను చెప్తాను డెఫినెట్గా. సీరియల్ తక్కువ అని కాదు, బట్ అంటే నేను సినిమా హీరోయిన్ని కదా నాన్న, సీరియల్ ఇప్పుడే వద్దు, నాకు సీరియల్ నేను చెయ్యను అని చెప్పని నాకు అస్సలు ఇష్టం లేదు. నిజం చెప్పాలని నాకు అస్సలు ఇష్టం లేకుండా చేసిన సీరియల్ అపరంజి. నాకు అస్సలు ఇష్టం లేకుండా చేశాను. ఆ నాన్న రోజు చెప్పారు, నీ ఇష్టం, మనం వచ్చింది ఎక్కడైనా సరే టాలెంట్, నీ యాక్టింగ్ నువ్వు చూపించుకోవాలి, నేను ఇలా ఉండాలి స్క్రీన్ మీద ఇలా అనుకున్నావు, ఇది చేస్తే ప్రతి ఇంట్లోకి వెళ్తావు అనుకుంటున్నావు, నువ్వు మనకంటూ అరే తెలుగు అమ్మాయి వచ్చింది ఉంటుంది అని ఉంటుంది, నీకు సినిమాలు అంటావా ఏదొస్తే చేసుకుంటే, రాకపోతే వెళ్ళిపోతాం నెల్లూరుకి, అది ఇది అని అన్నారు. సరే ఓకే, ఇష్టం లేకుండానే సరే అని చేశాను. బట్ సీరియల్ అయిపోయి ఎండ్ ఆఫ్ ద డే ఎంత ఏడ్చానంటే అంత ఏడ్చాను. సీరియల్ ఎండ్ అయిపోయిన రోజు అంత ఏడ్చాను. బికాజ్ ఎందుకంటే అది ఒక మూవీలాగా చేశారు, ఇట్స్ నాట్ సీరియల్. నాగబాబు గారిని అయితే నేను డాడీ 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 అంటాను, అంత క్లోజ్ అయ్యారు ఆ సీరియల్తో నాకు. ఆయన ఎంత మంచివారంటే, ఆయన అంత మంచిగా అమ్మడు దీపం పెట్టి ఆడపిల్ల మంచిది అని చాలా మంచి టిప్స్ ఇచ్చారు. ఎంత మంచిగా చెప్పారంటే అంత మంచిగా. మంజుబార్గ గారు, జయలలిత గారు, నేను ఇప్పటికీ పెద్ద అని పిలుస్తాను ఆవిడ్ని. సో జయలలిత గారు, రజిత, చాలామంది నాకు పెద్ద పెద్ద సీనియర్స్తో వర్క్ చేశాను నేను ఆ రోజు. ఆ సీరియల్ నిజంగా లైక్ ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అయిపోయాను. సినిమా ఏంటంటే అయిపోతుంది, ఒక షార్ట్ అయిపోతుంది, ఒక చిన్న సీన్ చేస్తాం, వస్తాం, కూర్చుంటాం మన క్యారవాన్లో, లేకపోతే అయిపోతుంది. సీరియల్ అది కాదు, ఒక 2-3 years ఒక జర్నీ, లైక్ ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అయిపోతాం. ఇది మన ఫ్యామిలీ, ఇది ఇంకా మనది అని. ఆ తర్వాత దానికి వచ్చే క్రేజ్ కూడా ప్రతి ఇంట్లో, మీరు అన్నట్టు ప్రతి ఇంట్లో, చిన్న బాబు దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా సుహాసిని అమ్మాయి, మా అమ్మాయి, అమ్మ అపరంజి అని. అది నాకు ఎంత నచ్చిందంటే లైక్ అరే గుర్తింపు, ఒక్కొక్క ఆర్టిస్ట్కి కావాల్సింది ఒక గుర్తింపు. నాకు చంటిగాడి తర్వాత అంత గుర్తింపు తెచ్చింది అపరంజి సీరియల్. సో సీరియల్ నాకు అంత గుర్తింపు తెచ్చింది. అది నా లైఫ్లో ఇది కదా నాకు కావాలి. అండ్ సీరియల్లో ఓపెన్గా చెప్పాలంటే మేమే హీరోయిన్సే హీరోస్ లాగా అనమాట. అంటే మా యాక్టింగ్ పిచ్ అంతా తీర్చుకోవచ్చు దాంట్లో, ఎంత కావాలంటే అంత యాక్టింగ్ కానీ అదంతా. సో కోరికంతా తీర్చుకోవచ్చు, గుర్తింపు వస్తుంది, ఇది కదా నాకు కావాలి అని చెప్పని. మీరు నమ్మరు, ఇప్పటికీ నేను సీరియల్స్లోనే ఉంటున్నాను. సినిమాలు వచ్చినా కూడా అప్పట్లో నాకు కొన్ని సినిమాలు వస్తే కూడా నేను రిజెక్ట్ చేశాను. సీరియస్గా చెప్పాలంటే మేబీ గొప్పది కాకపోవచ్చు, గొప్పది అవ్వచ్చు పక్కన పెడితే,
నాకు అంత నచ్చేసి ఇది ఓకే ఇదేమంతగా లేదు నాకు సీరియలే కావాలని చెప్పి నేను రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. పేమెంట్స్ విషయానికి వద్దాం. మీ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత అండి? నా ఫస్ట్ రెమ్యునరేషన్ చంటబాయ్ చంటిగాడ్ సినిమా చంటిగాడ్. చంటిగాడ్ సినిమాకి నేను తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ 75,000. 14 ఏళ్ళకి ఆవిడ 75,000 సంపాదించారు. నేనేం చేస్తున్నాను నాకు కూడా గుర్తులేదు. 75,000 ఇచ్చారు. అండ్ నాకు బాగా గుర్తు, ఇంకా అది మెమరబుల్గా ఉండాలి అని చెప్పని ఇప్పటికీ అదే ఉంటుంది. నా ఫస్ట్ మనీతో తీసుకున్న రింగ్ ఇది, లక్ష్మీదేవిది. యా, అప్పటి నుంచి ఇప్పటికీ నా చేతిలోనే ఉంటుంది. సో ఇది ఓకే, అలా గుర్తుండిపోవాలి. అంటే డబ్బులు మనకి ఎలాగైనా ఖర్చు అయిపోతాయి, అఫ్ కోర్స్ మనకి ఆ టైంలో ఏం తెలియదు కదా, అట్లీస్ట్ ఒక మెమరీ అన్న ఉండాలని ఈ రింగ్ తీసుకున్నాను. అది మీ డెసిషనా లేకపోతే ఫాదర్ మదరా? అంటే నాకు ఒక రింగ్స్ అంటే పిచ్చండి, అది నా డెసిషనే. నాకు రింగ్స్ అంటే చాలా ఇష్టం బేసిక్గా. అప్పట్లో సరే గుర్తుగా ఉండాలి కదా అని చెప్పని నాకు ఒక రింగ్ కొని పెట్టారు, అంటే రింగ్ కొని పెట్టారు. ఓకే, అంటే సీరియల్స్లో ఎలా ఉంటుందంటే ఏజ్కి మించిన క్యారెక్టర్స్ చేయాల్సి వస్తుంది. ఆ మెచ్యూరిటీ చూపించాలి అనన్నా ఇట్ విల్ టేక్ కొంచెం టైం పడుతుంది. బట్ నాగబాబు గారితో మీ కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఆయన దగ్గర నుంచి మీరు యాజ్ యాక్టింగ్ పరంగా తీసుకున్న సజెషన్స్ ఏంటి? డెఫినెట్గా, ఎందుకంటే అపరంజనే సీరియల్ ఏంటంటే నాకు చాలా, అంటే ఇప్పుడు చేయాల్సిన క్యారెక్టర్ అది, టు బి ఫ్రాంక్ చెప్పాలండి. ఇప్పుడంటే మీన్స్ ఒక ఆ టైంకి నేను 10 years తర్వాత చేయాల్సిన ఒక పెద్ద రోల్ అది. నాకు టీనేజ్లో చేసిన రోల్ కాదు అది, యాక్చువల్ చెప్పాలంటే ఒక చాలా మెచ్యూర్డ్ క్యారెక్టర్ అది. అండ్ ఫస్ట్ టైం చెప్పినప్పుడు నేను ఫస్ట్ టైం భయపడ్డా, ఇంత పెద్ద క్యారెక్టర్ చేయడం అంటే ఇప్పుడే ఇంత పెద్ద క్యారెక్టర్ చేసేస్తున్నాం, అవసరమా అని కూడా, అది కూడా చాలా ఫీల్ అయ్యాను. అండ్ నాగబాబు గారు వాళ్ళతో ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు నేను ఆయనతో ఆల్రెడీ ఒక మూవీ చేశా, గణాని ఒక మూవీ చేశా, సేమ్ ఫాదర్. అప్పుడు మా ఇద్దరికి మంచి బాండింగ్ ఉండే, అప్పుడు కూడా నేను ఆయనతో బాగుండేదాన్ని. సో నాకు అంత అప్పట్లో కొంచెం భయం ఉండేది. ఆ తర్వాత మేము కలిసి 75 years అని వజ్రోత్సవాలని చేశారు. అప్పట్లో కూడా నాగబాబు గారు నాకు బాగా సపోర్ట్ చేశారు. మేము కలిసి ఒక యాక్ట్ చేసాము, ఒక సాంగ్ పర్ఫార్మెన్స్కి వేరే దానికి ఒక ఓల్డ్ సాంగ్ ఉంటే దాన్ని చేసాం. సో నాకు అప్పుడుతో ఆయనతో ర్యాప్ ఆల్రెడీ ఉంది. అపరంజి సీరియల్ వచ్చినప్పుడు నాకు ఫోన్ చేశారు, అమ్ముడు ఇట్లాగా అపరంజి సీరియల్ ఇట్లా తమిళ్లో తంగం అని చెప్పని చేశారు, చాలా మంచి క్యారెక్టర్స్ మనవి అందరివి, మనవి చాలా బాగుంటుంది ఇట్లా అన్నారు, నువ్వు చెయ్యి బాగుంటుంది అని చెప్పాను. ఓకే డాడీ అని చెప్పాను. ఇంకా అలాగా ఒప్పుకున్నాను. ఫస్ట్ సెట్కి వచ్చినప్పుడు ఇద్దరం కలిసి చేస్తున్నప్పుడు నాకు ఆ బాండింగ్ రోజుకి ఎక్కువ పెరిగింది సీరియల్లో ఆయనతో. అండ్ మీరు అన్నట్టు ఆయన నుంచి నేర్చుకోవాలన్నారు కదా, యాక్టింగ్ ఇవన్నీ పక్కన పెడితే ఆయన ఫస్ట్లోనే చెప్పాను మీకు, ఆయన చాలా మంచి విషయాలు నేర్పించేవాళ్ళు. నాకు ప్రతిరోజు మనలో ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. మనకి ఆ పాజిటివ్ వైబ్ని మంచిగా ఉండాలంటే ఆడపిల్లలు ప్రతిరోజు దేవుడికి దీపం పెడితే చాలా మంచిది అన్నారు. అది నేను మొన్న రీసెంట్గా ఒక ఈవెంట్లో కలిసినప్పుడు కూడా నేను అదే చెప్పాను. మీరు చెప్పారు ఇట్లా డాడీ ప్రతిరోజు దీపం పెడుతున్నాను. అప్పుడు తెలియదు, కానీ పెడుతున్నప్పుడు మనకు ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. ఒక దీపం పెట్టి రోజు దేవుడికి ఒక పాజిటివ్తో స్టార్ట్ చేస్తాం, పాజిటివ్ ఫీలింగ్తో స్టార్ట్ చేస్తాం. సో అది ఇంకా చాలా ఇలా ఉండాలి. మనకి ప్రొడ్యూసర్ అనేవాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం? మనం ఏమన్నా వెళ్ళి పొలం పనులు వెళ్ళి పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఎండలో పని చేస్తున్నామా? లేదు. మనకి డైలాగ్ చెప్పేదానికి ఒకరు, రాసేవాళ్ళకి ఒకరు ఉన్నారు, మనకు ఫుడ్ పెట్టేదానికి ఉన్నారు, మనకు ఎండ వస్తే గొడుగు పట్టే అసిస్టెంట్ ఉన్నాడు, మేకప్ వేసేవాళ్ళు ఉన్నారు, ఇంత ఉన్నారు. మనం వచ్చి ఒక డైలాగ్ చెప్పెళ్తున్నాం, దీనికి ఎందుకు మనం కష్టపడిపోతున్నామని చెప్పని ఇలా అంటాం. మనం చాలా సుఖపడుతున్నాం, ఇంత పని చేస్తున్నాం, వచ్చి హ్యాపీగా పని చేసి వెళ్ళాలి అని చెప్పారు. ఇలా కొన్ని మెమరీస్ ఉన్నాయన్నమాట. అరేవా, చాలా మంచి విషయం. మీరు చెప్తుంటే అలా వినాలనే ఉంది. అండ్ చాలా మంచి విషయాలు చెప్పారు. ఓకే, కాస్ట్యూమ్స్ ఏంటి అంటే లైక్ మీరు చాలా సీరియల్స్లో చేశారు, టిల్ నౌ యు ఆర్ ఆల్సో డూయింగ్, కాబట్టి ఆ కాస్ట్యూమ్స్ విషయం ఏంటి అంటే లైక్ మీరు డిసైడ్ అయ్యేవారా లుక్, లేకపోతే వాళ్ళు ఇచ్చేవారా? ఇప్పుడైతే చాలా వరకు ఆర్టిస్టులు వాళ్ళ కాస్ట్యూమ్స్ వాళ్ళే తెచ్చుకుంటారు, ఆర్నమెంట్స్ కావచ్చు, లుక్ టెస్ట్ కావచ్చు, అన్ని వాళ్ళే చేసుకుంటారు. వాట్ అబౌట్ సుహాసిని గారు? మూవీస్ కంటే కంప్లీట్గా వాళ్ళేనండి, ఎవ్రీథింగ్. మేము వేసుకునే కాలుకి వేసుకునే చెప్పుల దగ్గర నుంచి జ్యువెలరీ దాకా ఎవ్రీథింగ్ వాళ్ళే ఇస్తారు. వాళ్ళే వచ్చి మొత్తం ఈ క్యారెక్టర్ కనుక డిజైన్ చేసుకొని మమ్మల్ని ఒక లుక్ టెస్ట్ చేసుకొని ఎవ్రీథింగ్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఇంకా మొత్తం సినిమా అయిపోయేదాకా మాకు సంబంధం లేదు. మేము వెళ్ళడం, రెడీ అవ్వడం, వాళ్ళు ఇచ్చిన వేసుకోవడం, చేసేసి వచ్చేసారు. ఓకే, సీరియల్కి వచ్చేసరికి అది కాదు, మొత్తం మనదే. చెప్పులు కావచ్చు, డ్రెస్సులు కావచ్చు, చీరలు కావచ్చు, ఎనీథింగ్ మనదే.
ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, మొత్తం జ్యువెలరీ కావచ్చు అని. ఓకే. సో మనదే మొత్తం ఉంటుంది. బట్ కాకపోతే స్టార్టింగ్ ఒక క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఒక లుక్ టెస్ట్ ఉంటుంది. క్యారెక్టర్ ఇలా ఉంటుంది, ఇలా 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 ఉండాలి, కాస్ట్యూమ్స్ కొంచెం ఇలా ఉండాలి, కొంచెం ఈ దీనికి డ్రెస్సెస్ వేసుకోవాలి లేదా శారీస్ కట్టుకోవాలి, ఇలా ఒక లుక్ టెస్ట్ చేస్తాం. ఇంకా ఆ ప్యాటర్న్ ఫాలో అయిపోతే ఆ ప్యాటర్న్ ఫిక్స్. ఎప్పుడన్నా ఫంక్షన్స్ అకేషన్స్ వచ్చినప్పుడు కొంచెం బాగా నగలేసుకొని కొంచెం గ్రాండ్గా రెడీ అవ్వాలి, ఇంతే, ఇలా ఉంటుంది. బట్ ఎవ్రీథింగ్ మనదే. బీరువాలో ఎన్ని చీరలు ఉంటాయండి? నాకు యాక్చువల్గా మా ఆఫీస్ ఉంటుందండి, కింద పైన మొత్తం మొత్తం నా బట్టలతో నిండిపోయి ఉంటుంది. అది కాకుండా అమ్మ వాళ్ళ ఇంట్లో మొత్తం నిండిపోయి ఉంటుంది. మా ఇంట్లో కూడా మొత్తం ఆల్మోస్ట్ అన్ని రూములు నావే ఉంటాయి, నా బట్టలు నాకు. అంటే జనరలీ ఆస్కింగ్ అండి, ఇప్పుడు ఈ OLX అని ఒక ఆప్షన్ ఉంటుంది మనకి జనరల్గా. సో ఒకవేళ చీరలు డ్రెస్సులు అని పెడితే ఎంత రావచ్చు దాదాపుగా? మీరు ఎంత పెట్టుకున్నారు, ఎంత పెట్టి నేను ఇండస్ట్రీకి వచ్చి ఆస్తులు సంపాదించలేదు కానీ బట్టలు నగలు సంపాదించాను. నేను దేవుడిని అనుకుంటాను. నా దగ్గర ఉన్న జ్యువెలరీ మొత్తం గోల్డ్ చేసేస్తే నేను నాకు తెలిసి ఒక 2-3 విల్లాలు కొనేయచ్చేమో అనుకుంటా. ఓకే. సో నాకు ఇష్టం అండి. అంటే నాకు ఆ సినిమాలు చేసేటప్పుడు నాకు ఈ బట్టల గురించి ఇలా ఉండాలి అలా ఉండాలని తెలియదు. బికాజ్ వాళ్ళు ఇచ్చేసారు వేసుకుంటే. చాలా చిన్న అమ్మాయిని కాబట్టి సీరియల్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ అపరంజి తర్వాత నుంచి నాకు బట్టలు ఇలా డిజైన్ చేసుకోవాలి, కొన్ని నేనే ఇలా చెప్తానమాట, డిజైనర్కి ఇలా కావాలి, ఇలా నాకు ఇష్టం. సో నాకు ఇలా రోజుకో కొత్త బట్టలు వేసుకొని ఇలా చిన్నప్పటి నుంచి ఉండేదన్నమాట. బట్టలు పిచ్చిదాన్ని బేసిక్గా. ఓహో. యా. సో ఇలా బట్టలు ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇలా ఉండాలని చెప్పాను అనుకునేదాన్ని. మొత్తం అలా డిజైన్ చేసి అది వేసుకున్న తర్వాత ఇది నేనే ఉంచేసుకోవాలి అలా ఉంచుకోవడం వల్ల ఇల్లు నిండిపోయి ఇల్లు దానికి సరిపోతున్నాయి తప్ప నిజంగానే అప్పటికి మీరు నమ్ముతున్నాం చాలా బట్టలు నేను చాలా మందికి ఇచ్చేసాను కూడా. ఓకే. చాలా మందికి ఇచ్చినా కూడా ఇంకా ఉన్నాయన్నమాట. అలా ఇంకా ఉన్నాయి. ప్రతిదీ వాడతారా అండి మీరు ఇప్పటికీ? లేవండి, కొన్ని వాడలేము, కొన్ని వాడను కూడా. ఎందుకంటే నేను ఇప్పుడు వేసినవి మళ్ళీ నేను రిపీట్ చేయను. అది చెప్పాను కదా, నేను సంపాదించిన ఒక ఈవెంట్కి వెళ్తే ఆ ఈవెంట్లో ఇప్పుడు చాలామంది మీరు చూస్తే చాలామంది కొలాబరేషన్స్ అని చాలామంది తీసుకుంటుంటారు. నేను కొలాబరేషన్స్ తీసుకోను. నా డ్రెస్ నేను వేసుకున్న ఫీలింగ్గానే ఉండాలి అన్న ఫీలింగ్తో ఉంటాను. బట్ తప్పని నేను అనట్లా, మేబీ ఫ్యూచర్లో తీసుకోవచ్చేమో నేను. బట్ ఏంటంటే నాకు ఇలా కస్టమైజ్ కావాలి, నాకు ఈ ఈవెంట్కి వెళ్తున్న సంక్రాంతి ఈవెంట్కి, సో ఇలా లంగా ఇలా కావాలి, నేను అందరిలో యూనిక్గా కనిపించాలి, నా కాస్ట్యూమ్ హైలైట్ అవ్వాలి, నేను బాగా కనిపించాలి. ఇది నాకు చాలా ఇష్టం అనమాట. సో వాళ్ళు ఇచ్చే నాకు సపోజ్ ఒక 50,000 ఇస్తే దానిలో 25,000 నా బట్టలు నా జ్యువెలరీకే పోతాయి. అలా అంటే మీరు ఏం నమ్ముతారని అంటే నా బట్టలు నా జ్యువెలరీ అనేవి నా ఇన్వెస్ట్మెంట్. నా ఇన్వెస్ట్మెంట్ నుంచి నాకు మళ్ళీ ఇన్కమ్ నా మీద నేను ఇన్వెస్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడు కొంచెం అలా మీ అంటే లైక్ ప్రొఫెషనల్ కెరియర్ దగ్గర నుంచి పక్కన పెట్టి కొంచెం పర్సనల్ లైఫ్కి వద్దాం. ఏంటి, ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా? డిపెండ్స్ అండి, రెండు ఉన్నాయి. చాలా వరకు మీ మ్యారేజ్ కావచ్చు, మీ ఇది కావచ్చు, చాలా ఫేమస్, చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు. వాటన్నిటి గురించి పక్కన పెడితే ఎలా ఉంది మీ లైఫ్, ఎలా ఉంది, ఏంటి ప్రొఫెషనల్, ప్రొడ్యూసరు, ఆర్టిస్ట్ ఇవన్నీ పక్కన పెడితే మీ పర్సనల్ లైఫ్ అన్నదంతా ఎలా ఉంది? చాలా బాగుందండి. అది బాగుంది కాబట్టే నేను ఇప్పటికీ ఇంకా ఇలా బాగున్నాను, ఇలా ఉన్నాను. చాలా బాగుంది. అంటే మనకి లైఫ్లో అమ్మ నాన్న ఎలా ఉంటుందో, మంచిగా వస్తే ఎలా ఉంటాము, దానికి డబుల్గా అత్తయ్య మామయ్య హస్బెండ్ వస్తే ఇలా ఉంటారు. ఎస్. ఓకే. అండ్ చాలా వరకు మీరు ఎక్కువ ఫేమస్ దేనికో చెప్పనా అండి, సుహాసిని గారు అంటే చాలామంది అడిగేది ఏంటంటే అసలు ఆవిడంత అదృష్టం ఎవరికీ ఉండదు, వంట రాకపోయినా సరే షీఈ్ వెరీ హ్యాపీ. కానీ నా డౌట్ ఏంటంటే వంట రాని మీరు జాతిరత్నాలకు ఎలా వెళ్ళారు? ఆ షో చేయడం గల కారణం ఏంటి? ఆ షోలో మీరు చేసిన ఎంటర్టైన్మెంట్ మామూలు కాదు. ఆ షో వెనకాతలు ఉన్న కహాని ఏంటో చెప్పండి. యాక్చువల్గా అది వంట రాని దాంట్లోనే వేశారండి. అంటే వంట రాని మీరు ఎందుకు వెళ్ళారంటే రాదు కాబట్టే తీసుకున్నారు దానికి. పేరే చెప్పారు మీరు జాతి రత్నం అని. ఐఎమ్ నాట్ కుక్, నేను కుక్గా వెళ్ళలేదు, జాతి రత్నంగా వెళ్ళా. అంటే రాని వాళ్ళనే తీసుకుంటారు, ఆ కాన్సెప్టే అది. ఓకే. సో అది రాదు కాబట్టి నన్ను తీసుకున్నారు. బట్ నాకు నిజంగా చాలా మందికి ఒకటి ఉంటుంది, ఈవిడ నటిస్తుంది, అబ్బా ఈవిడికి ఇది కూడా తెలీదా, కావాలని చెప్తుంది, కావాలని చేస్తుంది. నేను కావాలని చెప్పట్లా, కావాలని చెయ్యట్లా ఫస్ట్ థింగ్. ఎందుకంటే నాకు నిజంగానే వంట రాదు. అంటే ఇది ఎలా చెప్పాలి అంటే నాకు అంత మంచి అమ్మా నాన్న వాళ్ళంటే ఆబ్వియస్గా మన ఇంట్లో మన పిల్లల్ని ప్యాంపర్ చేస్తారు. అయ్యో చిన్న ఏజ్లోనే నేను హీరోయిన్ అయిపోయాను, నన్ను వంటింట్లో రానివద్దు, కష్టపడి వస్తుంది కదా అని చెప్పి నేను లేవగానే పాలు అవన్నీ రెడీగా పెడతారు. అది మన అమ్మా నాన్న మన కోసం చేస్తారు. అంతకన్నా డబల్గా నాకు అత్తయ్య మావయ్య
మా ఆయన, వీళ్ళు నేను లేవగానే మా అత్తయ్య అసలు పాలు రెడీ చేసి టిఫిన్ రెడీ చేసి అన్నీ చేసి పెడతారు. నేను వంటింట్లోకే రానివ్వరు నన్ను అసలు. ఈవెందో మా హస్బెండ్ మంచిగా కుక్ చేసి పెడతారు. ఓహో. వీళ్ళెవరు చేయకపోయినా, వీళ్ళెవరు లేకపోయినా మా మావయ్య, అమ్మ సుహాసిని ఏం తింటావు, ఏం చేయను అంటారు. సో ఇంట్లోనే ముగ్గురు కుక్కలు ఉన్నారు, ఈవిడికేం అవసరం. వాళ్ళు అసలు నన్ను రానివ్వరు వంటింట్లోకి. వాళ్ళు అంత బాగా నన్ను చూసుకొని చేసి పెడుతుంటే ఇంక అందరు అంటారు మీరు కుక్ చేయరా, నేర్చుకోవాలని ఉన్నా వాళ్ళు రానివ్వాలి కదా నన్ను. వాళ్ళు వంటింట్లోకి రానివ్వకుండా నన్ను పెంపర్ చేసి ఇలా చేస్తే వాళ్ళందరూ అంటారు మీరు ఎంత కుక్ చేసే వాళ్ళు ఉంటే తినేవాళ్ళు ఎవరున్నారు, తినేవాళ్ళు కూడా ఒకరు కావాలి కదా. మీరు బాగానే తింటానండి. అందరూ అనుకుంటారు అబ్బా ఇవిడ డైట్ చేస్తారు ఇలా ఉంటారు. నేను శుభ్రంగా తింటాను, కాకపోతే లిమిటెడ్గా తింటాను, దానికి తగ్గట్టు. సరదాగా కొన్ని క్వశ్చన్స్ అడగచ్చా కుకింగ్కి సంబంధించి? అలాగే తింటారు కదా. ఓకే. హల్వా దేంతో చేస్తారండి? ఇలాంటి క్వశ్చన్లు అడగకూడదు, మీరు చేసేటివి అడగకూడదు. మీరు ఇందాకే చెప్పాను నాకు వంట రాదు. దేంతో చేస్తారు? మీరు వంట ఏట్లతో చేస్తారని క్వశ్చన్స్ నన్ను అడగకూడదు, ఎందుకంటే నాకు రాదని నేను ఒప్పుకున్నాను వంట రాదు. పోనీ సరేనండి, మీకు బాగా వచ్చిన వంటకం, తెలిసిన వంటకం, ఇంగ్రీడియంట్స్ తెలిసిన వంటకం ఏంటండి? ఇంగ్రీడియంట్స్ అంటే ఇప్పుడు దోశ ఉందండి, దోశ అంతా రెడీ చేసి ఇస్తే నాకు దోశ పోయడం వచ్చు. ఆబ్వియస్గా నేను దోశ బాగా పోస్తా. సో దాంట్లో బియ్యం వేస్తారు, అవును బియ్యంతోనే కదా దోశ పిండి చేస్తారు. ఓకే. మీకే రాదా? లేదు, నాకు వచ్చు. దోశలు 2-3 రకాలు ఉన్నాయి. దోశ అంటే బియ్యం అని అంటే బియ్యము మినపప్పు రెండు మిక్స్ చేస్తారు కదా, నాకు తెలిసైతే. అవును, మిక్స్ చేస్తారండి. అది నానబెట్టి సంథింగ్ గ్రైండ్ చేసిన తర్వాతే కదా అది ప్రాసెస్ అయ్యి తర్వాత బియ్యం పిండిగా వస్తుంది. సూపర్. అసలు ఎవరు చెప్పారు మా సుహాసిని గారికి వంట రాదని? వచ్చావిడికి మ్యాగీ వచ్చు. మ్యాగీ వచ్చు. ఎస్, మ్యాగీ చేస్తాను. మ్యాగీ అంటే ఎగ్తో చేస్తారు కదా, అవన్నీ వచ్చు. చిన్న నేర్చుకున్నా, చిన్న వచ్చు. కాకపోతే రానివ్వరు, చేయనివ్వరు, కానీ పర్వాలేదు చిన్న. ఓకే, డన్. అలక ఎవరు ఎక్కువగా అలుగుతారండి జనరల్గా? ఇప్పుడు అంటే ఒక రిలేషన్షిప్లో ఉన్నారంటే చాలామంది అబ్బాయిలు ఎక్కువ అమ్మాయిల మీద వేస్తారు, బట్ సుహాసిని గారి విషయంలో ఏంటి, అలుగుతారా? పెళ్ళికి ముందు అలక ఉండేది. ఎక్కువ అలక అంటే ఎక్కువసేపు ఉండదండి. నాకు ఒక చిన్న సారీ చెప్తే మళ్ళీ ఎంత పెద్ద అన్నా సరే ఏమన్నాను వచ్చి మళ్ళీ సారీ అనగానే ఓకే కూల్ అయిపోతా. నేను ఎక్కువ క్యారీ చేయలేను. ఓహో. ఎందుకంటే నాకు ఎక్కువసేపు అలా ఉండి డల్గా అలా ఉండి అదంతా క్యారీ చేయడం నా వల్ల కాదు. ఆ బాధనంతా అయిపోయిందా, ఓకే అయిపోయింది, వదిలేసేయాలి, మళ్ళీ హ్యాపీగా ఉండిపోవాలి. లేకపోతే అదంతా పెట్టుకొని ఏమో చాలా కష్టం, జుట్టు ఊడిపోయి అంతా ఎందుకు ఈ కష్టాలు, ఎన్ని స్ట్రెస్ నేను తీసుకోలేను. ఉప్పెన సినిమాలో చెప్పినట్టు కోప్పడితే స్ట్రెస్ తీసుకుంటే తొందరగా ముసలోళ్ళు అయిపోతారు అన్నట్టు. నేనంతా తీసుకోలేను. నాకు సారీ చెప్తే చాలు, ఓకే అయిపోయింది. వాట్ ఇఫ్ ఇన్ కేస్ తప్పు మీ వైపు ఉంటే? తప్పు నా వైపు ఉన్నారు, కొద్దిసేపు వాళ్ళు మాట్లాడిపోతే నేనే వెళ్ళి సారీ. ఆ తప్పు నా వైపు ఉంటే ఆబ్వియస్గా వెళ్ళి నేను సారీ చెప్తా. తప్పు నా వైపు లేకపోయినా నేనే వెళ్ళి సారీ చెప్తా. ఇదే కామెడీ ఏంటంటే, ఓహో, తప్పు నా వైపు లేకపోయినా సరే ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళు మాట్లాడకపోతే, నాకు కావాల్సిన నా వాళ్ళు మాట్లాడకపోతే, మా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, నా ఫ్రెండ్స్ కావచ్చు, నాకు వాళ్ళు కావాలి, వాళ్ళు లేకపోతే నేను హ్యాపీగా లేనంటే నేను వెళ్ళిపోయి సరేలే ఓకే ఎవరిదైతే నేంటే తప్పు సారీ కలిసిపోదామంట, అంతే నా మెంటాలిటీ. ఓకే. సో చాలామంది స్ట్రెస్లో ఉంటే, జనరల్గా మీకు స్ట్రెస్ ఉండదని నాకు అర్థమవుతుంది, బట్ స్ట్రెస్లో ఎందుకు ఉంటుందండి? స్ట్రెస్ ఉంటుందా? ఏం చేస్తారు స్ట్రెస్ రిలీఫ్కి? మ్యూజిక్ వింటా. నాకు సాంగ్స్ వినడం అంటే చాలా ఇష్టం. మ్యూజిక్ వింటా నేను. దాని నుంచి ఎలా రావాలి అనుకుంటే బయటికి రెస్టారెంట్స్కి వెళ్ళడం కానీ, లేకపోతే దాని నుంచి ఎలా రావాలనేది ఇంకంతే, ఫ్రెండ్స్తో మాట్లాడుకోవచ్చు, లేకపోతే ఇంకా అలాగా బయటకు రావడానికి ట్రై చేస్తా, అంతే. వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్? పక్కా నాన్ వెజిటేరియన్. ఓహో, ఏదో వెజిటేరియన్ చెప్తారేమో అనుకున్నా. ఏం లేదు, పక్కా. నేను 3 రోజులు తినను నాన్ వెజ్. మండే, థర్స్డే, సాటర్డే, ఆ 3 రోజులు తిన. ఏదైనా ఫెస్టివల్స్ అంటే అప్పుడు కూడా తినను. ఏదన్నా ఆ 3 రోజులు తిననందుకే అయ్యో తినలేదే అన్న ఫీలింగ్, క్రేవింగ్ వచ్చేస్తుంది నాకు. మిస్ అవుతున్నారు, చాలా మిస్ అవుతా. నాకు చికెన్ కానీ అబ్బా ఐ లవ్ చికెన్ కానీ, ఫిష్ కానీ నాకు ఇష్టం. 100% లో తమన్నా గారి టైప్ శనివారం ఎప్పుడు వస్తుంది అన్నట్టు. ఎవరైనా పార్టీస్ కానీ, లేకపోతే మా ఫ్రెండ్స్ బర్త్డే ఫంక్షన్స్ కానీ, ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళాలన్నప్పుడు అయ్యో వీళ్ళు ఈరోజు థర్స్డే పిలిచారే, అయ్యో ఈరోజు సాటర్డే పిలుస్తున్నారే అని వెయిట్ చేస్తా. 12 తర్వాత పార్టీలో ఉన్నాను అనుకో, 12 తర్వాత అయిపోయింది, 12 అయిపోయింది, ఇప్పుడు తినొచ్చు అని స్టార్ట్ చేస్తా, అలా అనమాట. ఓకే. ఆఫ్టర్ అపరంజి తర్వాత చాలా సీరియల్స్ చేసిన, అసలు దేవతలా కనిపించిన దేవతా సీరియల్లో అయితే మీరు మామూలుగా లేదు అసలు. అంటే దేవతా సీరియల్ నుంచి చాలా క్లోజ్ అయిపోయారు ఆఫ్టర్ దట్. ఆ సీరియల్ గురించి ఏం చెప్తారు, అందులో క్యారెక్టరైజేషన్? అది దేవతా సీరియల్ నిజంగా అంటే నేను అప్పటి వరకు ఒక జోనర్ కానీ, ఒక థింగ్ అంటే ఒక సుహాసినిలా ఉండేది. ఆఫ్టర్ దేవత
నా కెరీర్ ఒక బూస్టింగ్ అంటారు కదా, నా కెరియర్లో కావచ్చు, నా హోల్ కెరియర్లో నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏదన్నా ఉంది అంటే దేవతలు రుక్మిణి. నాకు అసలు ఆ క్యారెక్టరైజేషన్ కావచ్చు, ఆ క్యారెక్టర్ కావచ్చు, నాకు నిజంగా చెప్పాలంటే దానికి కారణం స్టార్ మామ్ అండ్ ఆ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్, ఆ కథకి చేసిన డైలాగ్స్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, కథ వాళ్ళందరూ అండ్ నాకు ఆర్టిస్ట్ ఎవ్రీబడి అందరికి ఆ క్రెడిట్ ఇస్తాను. నాది కాదు క్రెడిట్, వాళ్ళందరూ కలిసి ఒక క్యారెక్టర్కి ప్రాణం పోసారు నిజంగా. ఎలా అంటే నేను ఫస్ట్ చెప్పినప్పుడు డీ గ్లామర్ అండి అన్నారు. ఫస్ట్ నాకు కాల్ వచ్చినప్పుడు ఇట్లాగా మేము దేవత అని ఇట్లా అనుకుంటున్నాము, 2 హీరోయిన్లు ఉంటారు, కానీ మీ క్యారెక్టర్ చాలా బాగుంటుంది, డిఫరెంట్ ఉంటుంది, బట్ కాకపోతే మీరు డీ గ్లామర్ చేస్తారా అని. చేస్తానండి, డీ గ్లామర్ది ఏముంది, క్యారెక్టర్ నచ్చితే డెఫినెట్గా చేస్తానన్నా. వెళ్ళంగానే ఫస్ట్ మాకు ఒక లుక్ టెస్ట్ చేసేటప్పుడు నాకు కొంచెం బ్రౌన్ కలర్ మేకప్ వేసి కొంచెం ఆయిల్ లాగా పెట్టి ఇట్లా జడేసి ఇలా కట్టి 3/4 శారీ, మొత్తం శారీ అంత అంటే లాంగా ఉని కూడా ఇట్లా నలిగిపోయి పిచ్చిగా ఉంటుంది. ఎన్ని పెట్టినప్పుడు ఓకే డిఫరెంట్గా ఉంది అని అనుకున్న తర్వాత స్లాంగ్, తెలంగాణ స్లాంగ్ చెప్పారు. కంప్లీట్గా నేను పక్క ఒక రా మెటీరియల్ కైండ్ ఆఫ్ తెలంగాణ అమ్మాయిని అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. నిజం చెప్పాలంటే నాకు ఆ లాంగ్వేజ్ చెప్తున్నప్పుడు ఎంత బాగా అనిపించిందంటే, అంటే ఒక కొత్త లాంగ్వేజ్ నాకు అంత నచ్చేసింది. నేను ఇప్పటికీ ఎక్కడికైనా వెళ్తే ఎందుకురా కొన్ని వర్డ్స్ అయితే నాకు సీరియల్ చేస్తున్నప్పుడు నేను బయట నిజంగానే తెలంగాణ మాట్లాడేసేదాన్ని. చాలామంది నేను వాళ్ళ అమ్మాయిని అనుకున్నారు. అఫ్కోర్స్ మీ అమ్మాయిని అనుకోండి, నేను కూడాను. అంటే నాకు అంత ఇష్టం అనమాట ఆ లాంగ్వేజ్, నాకు నచ్చింది, చాలా నచ్చింది. ఓకే. సో నాకు ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు అట్లా చేసిన తర్వాత నాకు నచ్చేసి చెప్పేసా నేను చేస్తానండి అని చెప్పాను. కట్ చేస్తే వెళ్ళాము. ఒక సిచ్యువేషన్లో అయితే నేను ఏదో అంటారు కదా బాలయ్య బాబు గారు లాగా డైలాగులు చెప్పి నేను ట్రాక్టర్ని లేపేయడము అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఓకే. సీన్స్ అవన్నీ. నేను అన్నాను ఇదేంటిది, నేను ఈ సీరియల్లో అమ్మాయిని అన్నారా అబ్బాయిని అన్నారా అని అడిగాను. నేను లేదు ఫస్ట్ అంతా అబ్బాయిలాగా టామ్ బాయ్ లాగా ఉన్నాం, మీరు పెళ్ళైన తర్వాత అబ్బాయితో ఎలా ఉంటారు ఏంటి ఇవన్నీ ఉంటాయి అని చెప్పన్నారు. బట్ నేను ఆ క్యారెక్టర్ని మాత్రం ఎంత ఎంజాయ్ చేశానంటే నా కెరియర్లోనే నేను అంత ఎంజాయ్ చేసిన క్యారెక్టర్ అయితే లేదు. ఓకే. రుక్మిణి క్యారెక్టర్ అంటే అంత ఇష్టమైన క్యారెక్టర్ నాకు కెరియర్. సో రియాలిటీ షోస్ అనేవి ఇష్టమేనా మీకు బాగా? ఎస్ అండి. నేను రియాలిటీ షోస్ అంటే నేను బాగా ఈ షోస్కి వెళ్ళినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాను నేను. మేము చూసాం, బాగా ఎంజాయ్ చేస్తారు, బాగా ఎంటర్టైన్ చేస్తారు. అంటే నాకు కంఫర్ట్ జోన్ ఉందనుకోండి, నేను అక్కడ నాలాగా ఉంటాను. కొంచెం కంఫర్ట్ జోన్ లేదనుకోండి, ఓకే సుహాసిని కొంచెం రిజర్వ్ అని కదా, కొంచెం ఓకే హాయ్ ఇట్లా అంటాను. ఒకవేళ బాగా నచ్చేసి అది నా అడ్డా నా ఫీలింగ్ అనిపించింది అనుకోండి, ఇంకా ఫుల్గా ఓపెన్ అప్. మ్యారేజ్ మీద ఒపీనియన్ ఏంటి? మ్యారేజ్ మీద ఒపీనియన్ అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళదండి. ఇప్పుడు మనం ఒపీనియన్ మనకి అంటే ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళ ఒపీనియన్ పట్టు ఉంటుంది. ఇప్పుడు మ్యారేజ్ కొందరికి వాళ్ళకి సెట్ కాకపోవచ్చు, కొందరికి చాలా అద్భుతంగా ఉండొచ్చు. అది డిపెండ్స్, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. మనం ఈ ఒపీనియన్ నా ఒపీనియన్ నాది, నీ ఒపీనియన్ నీది, అట్లా ఎవరి ఒపీనియన్ వాళ్ళది. లాస్ట్లో థియేటర్లో చూసిన సినిమా ఏంటండి? ఇది మనం అడగాల్సిన క్వశ్చన్. యాక్చువల్గా ఇది చాలా పెద్ద జోక్ కామెడీయో తెలియదు, గుర్తుండి కూడా మీరు చెప్పట్లేదు. లేదు నిజంగా అండి, నేను చాలా ఇయర్స్ అయిపోయింది థియేటర్కి వెళ్ళి చూసి, చాలా ఇయర్స్ మీన్స్ ఏం చూసానని గుర్తు చేసుకుంటున్నాను నేను. అంటే ప్రతిసారి అనుకుంటాను వెళ్దాం అనుకుంటా. కరెక్ట్గా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇప్పుడు వెళ్దాం కంపల్సరీ థియేటర్లు చూడాలనుకున్నప్పుడు నాకు అది చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, అట్లీస్ట్ ఒక సినిమా ఇంతకుముందు 100 రోజులు 200 రోజులు ఆడేటివి, తర్వాత 50 రోజులకు వచ్చేసింది. 50 రోజుల నుంచి ఇప్పుడు 1 వీక్ నుంచి 2 వారాలు 2-3 రోజులకు కూడా ఉండట్లేదు. అది చాలా బాధాకరమైన విషయం అండి. ఒక 1 వీక్లో చూద్దాం ఈ సినిమా అనుకునేసరికి ఏదో ఒకటి, అంటే మాకు షూటింగ్ వెళ్తే సీరియల్స్ అనేది చాలా టఫ్ అండి. మార్నింగ్ వెళ్తే నైట్ వస్తే నిద్ర ఉండదు మాకు. సో మళ్ళీ నిద్ర మెయింటైన్ చేసుకోవాలి. అని దట్టు నేను ప్రొడ్యూసర్ కమ్ ఆర్టిస్ట్. సో ఇది అయిపోతే మాకు ఛానల్ స్క్రిప్ట్ మీటింగ్ అని ఇవన్నీ ఉంటాయి. సరే దీనికి కన్ఫర్మ్గా వెళ్దాము అనుకున్న సమయంలో కరెక్ట్గా ఆ సినిమా ఆ థియేటర్ నుంచి వెళ్ళిపోవడం, వేరే థియేటర్కి షిఫ్ట్ అవ్వడము, లేకపోతే ఇలాంటివన్నీ జరుగుతూ ఉండడం. బట్ కొన్ని సినిమాలు అయితే మస్ట్ ప్లాన్ చేసుకొని మరి థియేటర్లోనే చూడాలని ఫిక్స్ అవ్వాలి. అలా చూసిన సినిమా ఏంటండి మీరు?
అంటే చెప్పాలి. ఆబ్వియస్గా బాహుబలి చూసాను, అఖండ చూసాను. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి కాబట్టి ఏ సినిమా థియేటర్లో చూసారు? సంక్రాంతికి వస్తున్నా చూసారా? ఎంజాయ్ చేస్తారు బాగా? ఆబ్వియస్గా నాకు కామెడీ జోనర్స్ అంటే చాలా ఇష్టం అండి. నాకు ఎంత నవ్వుతానంటే నేను పక్కన వాళ్ళు ఇలా కొట్టి 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 నవ్వుతాను నేను. దానికి పాపం భయపడి మా ఆయన సగం థియేటర్ కూడా తీసుకెళ్ళారు అయ్యయ్యో. అంటే ఫన్ మూవీస్. Okay. సో నేను చాలా కొన్ని సినిమాలకు వెళ్తాను. నాకు అంటే కొన్ని థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయాల్సినవి. అఫ్కోర్స్ బేసిక్గా అయితే నాకు థియేటర్ మ్యాక్స్ సినిమాలని థియేటర్లో చూడాలని ఇష్టం. ఎందుకంటే థియేటర్ ఫీలింగే డెఫినెట్గా. ఓకే. సో అన్ని సినిమాలు చూడాలని ఉంటుంది, కొన్ని టైం కుదరక కొన్ని చూడలేను. సో అది చూశాను. ఇప్పుడు భాస్కర్ సినిమా, మనశంకర్ వరప్రసాద్ గారు. ఎస్ అసలు నేను ట్రైలర్ చూసి మేము ఒక ఈవెంట్లో ఉన్నప్పుడు అనిల్ రావిపూడి గారు వచ్చారు. లిటరలీ నేను అసలు నేను మర్చిపోయాను నేను సుహాసిని ఇక్కడ ఇది ఈవెంట్ అని మర్చిపోయి ఆ ట్రైలర్ వస్తుంటే నేను అరుస్తున్నాను పెద్దగా, ఓ ఓ ఓ అని అరుస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. వావ్. అంటే మా బాస్ దగ్గర నుంచి ఇది కథ ఇలా కథ ఉండాలి అని చెప్పని. అంటే నాకు చాలా ఇష్టం చిరంజీవి గారు. నా చిన్నప్పుడు నా ఫేవరెట్ హీరో ఆయన. అంటే ఆయన డ్యాన్స్ అంటే నాకు పిచ్చి ఇష్టం. ఆయన డ్యాన్స్ గ్రేస్ అసలు నిజంగా అసలు నెక్స్ట్ లెవెల్ అండి. మంది వచ్చినా ఆయన డ్యాన్స్ అంతే, ఆయన స్టైల్ అంతే. సో నాకు పిచ్చ ఇష్టం ఆయన. సో రావాలి అని వెయిటింగ్. సో ఆకలి ఫస్ట్ టైం ఇప్పటివరకు కలిసారు ఎప్పుడైనా చిరంజీవి గారిని? 2-3 టైమ్స్ కలిసానండి. అసలు నేను ఆయన గురించి ఒక్క విషయం చెప్పాలి. చెప్పండి. నేను చండీగఢ్ తర్వాత అప్పట్లో ఒక్కసారేమో కలిసారు, అయిపోయింది. దాని తర్వాత ఆఫ్టర్ 3-4 ఇయర్స్ తర్వాత జయ గారు వాళ్ళు ప్రేమికులు అనే ఒక సినిమా స్టార్ట్ చేశారు. దానికి ఓపెనింగ్కి పిలిచారు, చిరంజీవి గారు వచ్చారు. మేమందరం ఉన్నాం, జయ గారు మేమందరం నుండి సుహాస్ తీసుకెళ్ళి ఇట్లాగా ఉంటే చండీగఢ్ హీరోయిన్ అంటే తెలుసు సుహాసిని. 5 years అసలు ఆయన నా పేరు కూడా అవసరం లేదు ఆయనకి. అంత బాగా అంటే సుహాసిని బాగున్నావమ్మా అది చెప్పు. నేను అసలు నా పేరు పెట్టి పిలిచారు చూడండి, ఎంత బాగా అనిపించిందో. సో బెస్ట్ మూమెంట్స్ అండి అవన్నీ. కొన్ని లైఫ్లో కొన్ని ఇలాగే పవన్ కళ్యాణ్ గారితో కూడా అసలు ఒక మూమెంట్ ఉంది, అది నా లైఫ్లో అది కూడా మర్చిపోలేను నేను మూమెంట్. 75 years చేశాను నేను. సావిత్రి గారు సాంగ్ చేశాను, ఓ దేవదా అని చెప్పని. అది చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి నాకు. సేమ్ సావిత్రి గారి లాగే ఉన్నావు, సావిత్రి గారి లాగా చేసావు అని చాలా నా లైఫ్లో బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అంటే అవే. ఆ టైంలో వచ్చారు. దాని తర్వాత రోజు ఫిలిం నగర్ క్లబ్లో నాగబాబు గారు పర్టికులర్గా కొంతమందికి ఆ రోజు పర్ఫామ్ చేసిన వాళ్ళకి ఆయన చేతుల మీదుగా షీల్డ్ మొమెంటోస్ లాగా ఇప్పించారనమాట. ఇప్పిస్తే మా అందరికి ఇప్పించారు. నాకు ఆయనతో ఫోటో తీసుకోవాలని అనుకుంటూ ఉండే, కానీ మళ్ళీ అడుగుతానేమో, నాకు చాలా మొహమాటం, వాళ్ళు ఇబ్బంది పడతారేమో, ఇష్టం లోపల ఉన్నా కూడా ఎందుకులే వాళ్ళు ఇబ్బంది పడతారేమో అని నేను అడగను అనమాట. సో అంటూ ఉంటే మొహమాట పడుతూ ఉన్నాను, తీసుకోలేదు ఫోటో. అంటే అవి ఏమనుకుంటారేమో అని. అయిపోయింది, వస్తున్నాను నేను. నా వెనకాల పవన్ కళ్యాణ్ గారు నుండి ఎక్స్క్యూజ్ మీ అండి అని చెప్తే, మీరు సావిత్రి గారు సాంగ్ చేశారు కదా, చాలా బాగా చేశారు అన్నారు. చాలా ఒక మాట అనిపించింది. అంటే అవి ఒక లైఫ్లో ఒక మంచి మనకు ఒక బూస్ట్ని ఇచ్చేటు అనమాట అవన్నీ. సో ఇవన్నీ అంటే చిరంజీవి గారు నా పేరు గుర్తుపెట్టుకోవాల్సిన నేను నథింగ్. సో నా పేరు గుర్తుపెట్టుకుని సుహాసిని అని చెప్పడం అదొకటి. అండ్ బాలయ్య బాబు గారితో వర్క్ చేయడం అయితే అది ఇంకా అది వేరే లెవెల్ అసలు. ఆయన ఎంత సచ్ ఎ స్వీట్ పర్సన్. సో ఇలా కొంతమంది ఉన్నారు, అంటే మిగతా వాళ్ళందరితో కూడా ఉన్నారు. కానీ వెంకీ గారు ఒకసారి ఒక ఈవెంట్లో వచ్చారు, ఎంత వైబ్ అండి ఆయన. సంక్రాంతి ఆయన అసలు ఫుల్ చిల్ అసలు ఆయన్ని. బట్ నాగార్జున గారు ఇలా కలిసిన వాళ్ళందరితో ఒక బెస్ట్ మెమరీస్ ఉంటాయి. నాకు తెలిసి ఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరోలందరితో మీకు మంచి మెమరీ ఉంది. ఎస్ ఎక్కడున్నా సరే మంచి వాళ్ళతో ది బెస్ట్ మెమరీస్ అన్నీ ఉన్నాయి నాకు. మరి అంటే లైక్ ఇంత బిజీ ఉన్నా మీరు ఎప్పుడైనా సరే బిగ్ బాస్ అన్న షోలో అవకాశం వచ్చిందంటే 1-2 సార్లు విన్నాను అవకాశం వచ్చింది, బట్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గో అని విన్నాను. అది ఎంతవరకు నిజం అండ్ ఎందుకు వెళ్ళట్లేదు? అంటే నాట్ ఇంట్రెస్టెడ్ అని ఏం లేదండి. నేను బిగ్ బాస్ నాకు ఇష్టం, అదేం లేదు. నేను రెగ్యులర్గా చూస్తాను. నేను బిగ్ బాస్ నేను బిగ్ బాస్ చూస్తాను రెగ్యులర్గా. అంటే కొన్ని మిస్ అవ్వచ్చు, ఎపిసోడ్స్ కావచ్చు, కొన్ని మిస్ అవ్వచ్చు కొన్ని, బట్ మ్యాక్స్ నేను చూస్తా బిగ్ బాస్. ఎందుకంటే నేను ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పటి వరకు కూడా నేను చూస్తా బిగ్ బాస్. నా ఫ్రెండ్సే చాలా మంది వెళ్తుంటారు కదండి, వాళ్ళకి నేను ఆబ్వియస్గా సపోర్ట్ చేయాల్సిన వాళ్ళు ఉంటారు, నా ఫ్రెండ్సే ఉన్నారు. సో నేను చూస్తా డెఫినెట్గా. నాకు ఆ షో ఇష్టం, నేను చూస్తాను డెఫినెట్గా. మీకు ఒక 2 సీజన్ ఏ సీజన్స్ నాకు తెలీదు, బట్ వచ్చాయి అని విన్నాను. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఏ సీజన్స్లో ఆఫర్ వచ్చింది?
వచ్చాయి సీజన్స్లో కొన్ని ఇట్లా అడిగారండి. అప్పుడు ఎందుకంటే నాకు సీరియల్స్ వర్క్ చేస్తాను, నేను కంటిన్యూస్గా సీరియల్స్ వర్క్ చేస్తుండే. సో మేబీ ఆ సీరియల్స్ వల్ల నాకు కుదరలేక వెళ్ళడానికి కుదరలేదు, బట్ వచ్చాయి. ఓకే, వెళ్తారా ఇఫ్ అప్పుడు కుదరలేదు? వాట్ అబౌట్ అంటే చెప్పలేను, అంటే సి ఆ టైంకి అన్నీ కుదిరితే వెళ్ళొచ్చేమో. వెళ్ళొచ్చేమో. నేను చెప్పాను కదండి, నేనేం బిగ్ బాస్కి బిగ్ బాస్ నాకు వద్దు, ఇష్టం లేదు, అలా కాదు. నాకు ఇష్టం, నేను ఎంజాయ్ చేస్తాను, నేను ఇష్టం ఉంటుంది. కాకపోతే ఒక భయం కూడా ఉంటుంది. బయటకు వచ్చి వాళ్ళు నేను ఇప్పటివరకు ట్రోల్స్ మీరు అన్నారు కదా, నెగిటివిటీ ఇవన్నీ ఇప్పటివరకు తీసుకోలేదు. అవన్నీ వస్తాయని ఒక భయం అయితే గట్టిగా ఉంటుంది. అదొక్కటి భయం ఉంటుంది తప్ప అదర్వైజ్ నాకు ఆ షోకి వెళ్ళాలని ఇష్టమే. నాకు తెలిసి అమర్దీప్ గారు బాగా క్లోజ్ కదా. అవును, అమర్దీప్ గారు, అర్జున్ అంబటి గారు ఒకసారి వెళ్ళినట్టున్నారు, నాట్ రాంగ్ కదా. వాళ్ళిద్దరు ఎవరికి సపోర్ట్ చేశారు మీరు? నేను ఇద్దరికి సపోర్ట్ చేస్తాను. మీరు ఇద్దరు రెండు ఎవరికి అంటే ఎట్లా చెప్తాను, డెఫినెట్గా నేను ఇద్దరికి సపోర్ట్ చేస్తాను. ఆబ్వియస్గా నేను ఇద్దరికి సపోర్ట్ చేస్తాను. ఓకే, డన్, సూపర్. అయితే ఇంకో కష్టమైన కీలకమైన క్వశ్చన్ అడగబోతున్నాను, స్కిప్ చేయకూడదు ఇది. ట్రై చేయడం కాదు, స్కిప్ చేయకూడదు ఇది. ఓకే, ఎన్టీఆర్ గారు, నాని గారు, నాగార్జున గారు ముగ్గురు హోస్ట్ చేశారు, బట్ ఎవరు మీ ఫేవరెట్? స్కిప్ చేయకూడదు ఇది, స్కిప్ చేయకూడదు. ఇది 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 చాలా కష్టం. ఎందుకంటే ఇట్లాగా మమ్మల్ని ఇలా పెట్టి నాకు ముగ్గురు నచ్చారు. ముగ్గురు డిఫరెంట్ థింగ్స్ అసలు. ఆఫ్ కోర్స్ మా నాగార్జున గారిని నేను ఎలా అలా అనగలను? సచ్ అ స్వీట్ పర్సన్. ఒక్కసారి కూడా ఒక అమ్మాయిని ఒక మాట అనింది కూడా లేదా ఆయన. అంత సచ్ ఎ స్వీట్ పర్సన్ నిజంగా ఆయన. సో నేను ఎలా చెప్పగలను అలాగా? అంటే నాని గారిది, ఎన్టీఆర్ గారు నచ్చలేదా? అట్లని కాదు, నచ్చలేదని లేదు, వాళ్ళు బాగున్నాయి. బట్ నాకు నాగార్జున గారు కూడా నాకు ఎట్లా నేను కాదని చెప్పగలను. సరేనండి, ఇప్పుడు వీళ్ళ ముగ్గురిని కాసేపు పక్కన పెడదాము. ఎప్పటి నుంచో మేము వింటుంది ఏంటి అని అంటే బాలయ్య బాబు గారు బిగ్ బాస్ హోస్ట్ చేయొచ్చేమో అని వింటున్నాము. ఒకవేళ ఆయన హోస్టింగ్ చేస్తే ఎలా ఉంటుంది? అయ్యో, అసలు ఊహించుకోవాలంటేనే ఎలా ఉంటుందో కూడా ఊహకు కూడా రావట్లేదు. సపోజ్ మీరు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళారనుకోండి, బై గాడ్స్ గ్రేస్ వెళ్ళారనుకోండి, అందులో బాలయ్య బాబు గారు హోస్ట్. నాకు ఇద్దరు కావాలి, నాగార్జున గారు కూడా కావాలి. నాకు ఏంటండి మీరు మరి? లేదు, నాగార్జున గారు కూడా కావాలి. ఎందుకంటే ఆయన కోపం వస్తే అంటారు, ఈయన స్వీట్ గా క్యూట్ గా ఇది సుహాసిని అంటారు కదా. మనం కొత్తగా స్టార్ట్ చేద్దాం బిగ్ బాస్ లో. నాకు ఇద్దరు ఉంటే ఇంకా బాగుంటుంది. అది సార్, మాకు ఎలాగో మేనేజ్మెంట్ తెలియదండి, మీకు తెలుసు కాబట్టి మీరు మాట్లాడండి. ఓకే, సో ఫైనలీ ఇద్దరు ఉండాలంటారు. ఓకే, ఒక చిన్న కాంట్రవర్సీ గురించి అడుగుతా. ఓకే, అంటే ఇట్స్ నాట్ అబౌట్ యూ, ఇట్స్ నాట్ అబౌట్ ఆల్, ఇట్స్ ఆల్ అబౌట్ గర్ల్స్ డ్రెస్సింగ్. వద్దండి, నేను గర్ల్స్ గురించి ఏం చెప్పదలుచుకోలేదు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది, అంతే. నువ్వు కాంట్రవర్సీ అనగా నాకు అర్థమైంది. ఎవరిష్టం వాళ్ళది, అది అంతే. ఎవరిష్టం వాళ్ళది, ఎవరిష్టం వాళ్ళదండి, ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు మనము మీరు ఇలా ఉండాలి అని చెప్తే నువ్వెవరు చెప్పడానికి, మా లైఫ్ మా ఇష్టం ఇట్లానే అనుకుంటున్నాను. బట్ ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళదండి. మనం ఎవరు వాళ్ళకి చెప్తే తీసుకునేంత వాళ్ళు కాదు, మనం చెప్పేంత వాళ్ళం కాదు. ఓకే, నేను యాక్చువల్ అడగాలనుకుంటుంది కూడా అదే అనమాట. సో చాలామంది జడ్జ్ చేస్తారు కదా, ఇట్లా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పి. సో కంపేరింగ్ టు మేల్ ఎక్కువగా ఫీమేల్స్కే జడ్జ్ చేస్తుంటారు. సో ఇలాంటివి విన్నప్పుడు కావచ్చు, ఇలాంటివి ట్రోల్స్ చూసినప్పుడు, చాలా ట్రోల్స్ అని కాదులేండి, ఇలాంటి కాంట్రవర్సీస్ అవి చూసినప్పుడు అఫ్కోర్స్ మీరు కొంచెం దూరంగానే ఉంటారు, నాకు అర్థమైంది. ఎప్పుడైనా మీ ఒపీనియన్ని షేర్ చేసుకుందాం అనుకున్నారా? మీరేమనుకుంటున్నారు అన్నది? లేదండి, బేసిక్గా అంటే ఒపీనియన్ షేర్ చేసుకోవడం అంటే ఏదో అంటారు కదా. ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో అనుకుంటాం, తప్పు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోయారు ఇట్లా అని చెప్పంటే, తప్పు ఈ అమ్మాయిలో ఉండొచ్చు, ఈ అబ్బాయిలో ఉండొచ్చు, ఇద్దరిలోనూ ఉండొచ్చు. కానీ బయటకి కొంతమంది అబ్బాయిదే తప్పు అని చెప్తారు, అమ్మాయిది కూడా తప్పు ఉండొచ్చు. సో ఇద్దరి వల్ల అయ్యి ఉండొచ్చు కదా, ఒక క్లాప్ వచ్చిందంటే ఇద్దరి వల్ల కూడా అయ్యి ఉండొచ్చు కదా. సో నేనేమంటున్నానంటే వీళ్ళదా ఎవరు కంఫర్ట్ అని చెప్పలేం. ఇప్పుడు అబ్బాయిలు ఇలా ఉండాలి అని జడ్జ్ చేయలేం, అమ్మాయిలు ఇలా ఉండాలని జడ్జ్ చేయలేం. ఎవరి కంఫర్ట్ జోను, ఎవరి లైఫ్ వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు వెళ్తూ ఉంటారు, అంతే. ఓకే, యాజ్ అ ప్రొడ్యూసర్గా ఒక డైరెక్టర్ వచ్చి మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి అని అంటే ఒక కథతో, ఆ కథలో ఎలాంటి సీక్వెన్సెస్ ఉండాలి? నేను ఇందాక చెప్పాను కదండి, దేవత ఉన్నప్పుడు నేను టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నేను రెమ్యునరేషన్ కూడా ఏం మాట్లాడలేదు. ఓకే, నాకు కథ నచ్చేసి ఎప్పుడు వెళ్దాం షూటింగ్కి, ఇది తప్ప నేను ఇంత ఈ డబ్బులు ఇదేంటంటే ఆయన ఇదండి అంటే ఓకే సార్ చేసేద్దాం, ఇంతే తప్ప నేను మీరు అన్నట్టు నేను ఐఎమ్ నాట్ డిమాండింగ్ పర్సన్. నాకు ఇది నచ్చి ఇది ఉంది అంటే ఫ్లెక్సిబుల్గా వెళ్ళిపోతాను. అందుకే ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండగలుగుతున్నాను కూడా. సో నాకు కథ నచ్చి, నాకు ఆ క్యారెక్టర్ నచ్చితే డెఫినెట్గా చేసేద్దామని అనుకుంటాను.
ఇంకా లేదు వాళ్ళకు మస్ట్గా ఇది ఇదంటే ఒకటి క్యారెక్టర్ సాటిస్ఫాక్షన్ అని ఉండాలి, లేదా జాబ్ సాటిస్ఫాక్షన్ అన్న ఉండాలి. సూపర్. సో మనకి ఇది నచ్చలేదు అంటే, నచ్చడం మీన్స్ మరీ ఇది పిచ్చిగా ఉందనుకోండి, నేను అసలు నాకు అక్కడ జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోయినా పర్వాలేదు, నేను చేయను. నాకు అంటే అలా అంటే డబ్బులతోనే ఉంటుందంటే అవి చేయాలంటే నేను చేయను. నాకు కొంచెమన్నా నచ్చాలి, బట్ దానిలో కొంచెం ఎండ్ ఆఫ్ ద డే ఇది కావాలనుకున్న ఉంటుంది తప్ప మ్యాక్స్ నాకు నచ్చితేనే చేస్తా. ఓకే. క్యారెక్టర్ నచ్చాలి ఫస్ట్. ఓకే, ఒక డైరెక్టర్ యాజ్ ప్రొడ్యూసర్గా మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి అన్న క్యారెక్టర్ నచ్చితే Character చేస్తారు. నచ్చాలి first. ఓకే, సో ఓవరాల్గా ఇంతవరకు మాట్లాడారు కాబట్టి ఈ కన్వర్జేషన్ అని ఎలా అనిపించింది? జెన్యున్గా చెప్పండి, పర్లేదు. అంటే చాలా రోజుల తర్వాత చాలా అంటే కొన్ని విషయాలు షేర్ చేసుకున్నాను కొంతమందితో. సో యా, ఇట్స్ గుడ్. ఓకే ఓకే, డన్. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? యా, ఇప్పుడు ప్రెజెంట్ మాకు జెమినీ టీవీలో శ్రీహరి కళ్యాణం అని మా ఓన్ ప్రొడక్షన్లో సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంది. Wow. సో వెరీ గుడ్ టీఆర్పీ, ఇట్స్ గుడ్, బాగా వెళ్తుంది. అండ్ త్వరలో ఇంకొక కొత్త ప్రాజెక్ట్తో మీ ముందుకి, త్వరలో ఒక మంచి ప్రాజెక్టుతో వచ్చి మళ్ళీ మీ అందరి బ్లెస్సింగ్స్తో అలరిస్తాను. ఓకే, డన్. సో థ్యాంక్ యూ సో మచ్. తెలుసు కొంచెం బిజీగా ఉన్నారు, బట్ స్టిల్ టైం తీసుకొని మా దగ్గరికి వచ్చారు, అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. హోప్ ఈ పాడ్కాస్ట్లో మీకు ఏమి ఇబ్బంది కలగలేదని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ. టీ టైమ్స్ తెలుగు ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో మీ సుహాసిని. అది అయిపోయింది, ఇంకా మా సంక్రాంతి సూపర్ హిట్ అయిపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అనేది, నేను ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా సచ్ ఎ స్వీట్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ టీ టైమ్స్ తెలుగు. టాటా బై బై, సైనింగ్ ఆఫ్.